హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి మరొక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సిబిఐ కోర్టు జడ్జి బదిలీ అయినటువంటి తరుణంలో మరి కేసులకు సంబంధించి కూటమిలో ఒక భయం అనేది మొదలైంది. కూటమి వారికి సపోర్ట్గా ఉండేటువంటి మీడియా ఈ క్రమంలో వాళ్ళు రాస్తున్నటువంటి కథనాలు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు అంటే సింపుల్గా ఒకటి ఆలోచన చేయండి. ఎవరైనా సరే వారి మీద కేసులు ఉంటే అది తొందరగా విచారణ పూర్తి కావాలి, వారు నాపైన పెట్టినటువంటి కేసులు అక్రమం కాబట్టి తొందర విచారణ కంప్లీట్ అయితే కడిగిన ముత్యాలను బయటికి వస్తాను, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిపోతాయని ఎవరైనా ఆలోచిస్తారు. అదే ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ, వైసీపీ క్యాడర్ కానీ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నది అదే జరగకూడదని ఆలోచిస్తున్నది ఎవరంటే కూటమి పార్టీకి సపోర్ట్ చేసేటువంటి మీడియా. కాబట్టి ఇట్లాంటి పనికి మాలినటువంటి కథనాలు ఎందుకన్నది కొన్ని పాయింట్స్ చూస్తే ఇక్కడ మనము మీ అందరికీ తెలుసు కేసు ఎవరు పెట్టారు, ఏమిటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇచ్చిన మాట కోసం జగన్ గారు నిలబడ్డారని చెప్పి టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఎర్రన్నాయుడు గారు కానీ, అశోక్ గజపతిరాజు కానీ, అదేవిధంగా శంకర్రావు కానీ వీళ్ళందరూ కలిసి ఈ కేసు పెట్టడం జరిగింది. శంకర్రావు గారు చాలా సందర్భాల్లో అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఒక పేపర్లు పంపిస్తే చూడకుండా సంతకం పెట్టానని చెప్పి. సో ఇక్కడే అర్థమవుతుంది కదా కేసులో ఏమీ లేదు అని చెప్పి. ఈ కేసులో ఏమీ లేదు అన్నదానికి సంబంధించి కూడా ఇక్కడ సాక్షికి సంబంధించి పెట్టుబడులు, అక్రమాస్తులు ఇట్లా రకరకాల ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి అని చెప్పి, అధికారాన్ని వాడుకున్నాయని చెప్పి వాళ్ళ ఆరోపణ. ఐటీ ట్రిబ్యునల్, ఈడీ ట్రిబ్యునల్ వారి తీర్పులు ఏం చెప్తా ఉన్నాయి, సాక్షి పెట్టుబడులు సక్రమమే, అక్రమాలు ఏమీ లేవు అని చాలా క్లియర్గా చెప్పింది. అంతే కదా. ఇప్పుడు మంచి సర్క్యులేషన్ ఉన్నటువంటి సాక్షి పత్రిక వాళ్ళ షేరు 350 రూపాయలకు అమ్మితే తప్పని వీళ్ళు అంటారు. అదే 100 రూపాయల షేరు 5 లక్షలకు ఈనాడు అమ్ముకుంటే తప్పు కాదంటారు. పైగా నష్టాల్లో ఉన్నటువంటి పత్రికలు ఈనాడు అది రైట్ అవుతుందంట, ఇది తప్పు అవుతుందంట. సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాళ్ళు అదే పత్రికలో వార్తలు రాస్తారు ఈ షేర్ల గురించి, అక్రమాలు జరిగాయనే దాని గురించి. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే రాస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ మొదటికి వచ్చిన జగన్ గారి కేసులు అని చెప్పి. జగన్ గారు కానీ వాళ్ళ అభిమానులు కానీ నెత్తినోరు మొత్తుకున్నారు ఇంకెంతకాలం ఇది అని చెప్పి. ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ పైకి వెళ్ళి ఇలా రాస్తున్నప్పటికీ వాళ్ళ మనసులో ఆనందం, ఈ కేసులు ఇలాగే ఉండాలి, ముందుకు జరగకూడదు, ముందుకు జరిగితే జగన్ గారి మీద చెప్పడానికి ఏమి లేదు, అది తప్ప ఏముంది, అదే చెప్తూ ఉండాలి. ప్రతి ఎన్నికల్లో దీనే వాడుకోవాలి. అక్రమాస్తులు, ఆర్థిక ఉగ్రవాది, కేసులు, బెయిల్ మీద బయటున్నాడు, కేసులు ఉన్నాయని చెప్పి ఇదే పదే చెప్పాలనేది వారి కోరిక. పైకి మాత్రం ఇంకోటి ఏదో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడని చెప్పి ప్రచారాలు క్లియర్ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ జగన్ గారు ఏంటి 13 సంవత్సరాలుగా వ్యక్తిగత హననాలు కానీ, నోటికి ఏది వస్తుంది తిట్టడాలు కానీ, తప్పుడు ప్రచారాలు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి తరుణంలో ఎన్ని సంవత్సరాలను భరిస్తారో వీటిని కూడా. వాటికి పులి స్టాప్ పడాలి, కేసు విచారణ పూర్తి కావాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఇక్కడ. సో అలా కోరుకునేటువంటి వ్యక్తి ఎట్లా కేసులని ఆగిపోవాలి, మళ్ళీ మొదటి నుంచి రావాలని చెప్పి ఎట్లా కోరుకుంటారు? కనీసం ఆ సెన్స్ అన్న ఉండాలి కదా వీళ్ళకి. సింపుల్ అంతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విచారణ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇది కేసు ఇలాగే ఉండాలి, ఇంకా కొన్ని సంవత్సరాలుగా కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. సో ఇక లాభ నష్టాలు ఎవరికి? ఇక్కడ కేసు మళ్ళీ విచారణ మొదటి నుంచి వస్తే వాళ్ళకి లాభం, జగన్ గారికి కాదు లాభం. ఎందుకంటే విచారణ కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కానీ, ఒక్కొక్క కేసు వీగిపోతున్నటువంటి పరిస్థితి కానీ, ఒకరొకరుగా కేసు నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళ ప్రమేయం లేదని తెలిసిపోతా ఉన్నది. క్యాబినెట్కి సంబంధించింది, క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలకు జగన్ గారికి సంబంధమే లేదు. ఒక మెంబర్ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, వారి నిర్ణయాలకు జగన్ గారికి సంబంధమే లేదు. సో అలాంటప్పుడు జగన్ గారు తప్పు చేసినట్టు ఎలా అవుతుంది? కాదు అన్నది మెజారిటీ 99% న్యాయ నిపుణులు, న్యాయవాదులు, మాజీ జడ్జిలు సైతం ఈ కేసులు నిలబడే కేసులు కానే కాదు, జస్ట్ టైంపాస్ కోసం రాజకీయ కక్షా కోణంలో పెట్టినటువంటి కేసులు మాత్రమే అని నెత్తినోరు మొత్తుకుంటున్నారు వాళ్ళు. ఏముండదని చెప్పి. ఏముండదు కాబట్టే విచారణ కంప్లీట్ అయితే కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు కాబట్టే మళ్ళీ మొదటి నుంచి రావాలి, విచారణ ఇలాగే జరుగుతుండాలనేది వారి కోరిక, బలమైన కోరిక వారిది. జగన్ గారు ఎందుకు ఆపుతారు? జగన్ గారికి ఏం అవసరం? వాళ్ళు బలంగా కోరుకుంటుంది కంప్లీట్ కావాలి తొందరగానే. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టులకు హాజరవుతున్న ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు?
కేసులు కొట్టేయడం కాదు, కొట్టేయించుకుంటున్నాడు అధికారాన్ని వాడుకొని. ఎవరు న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నారు? ఎవరు చట్టాలను గౌరవిస్తున్నారు? తప్పు చేయని వాడైతే విచారణ కంప్లీట్ అయ్యేదాకా ఉండొచ్చు కదా, ఎందుకు ఆగడం లేదు? తప్పు చేశాడు కాబట్టే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రామో, మళ్ళీ అధికారం మన చేతిలో లేకపోతే మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమో, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ తిరగదోడుతాడేమో అనే భయంతో ముందుగానే కొట్టేయించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇది వాస్తవ పరిస్థితి. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పు చేసినటువంటి పత్రికలు ఏవెత్తున్నాయో ఆ పత్రికలే మళ్ళీ మేము నీతివంతులం అని చెప్పి వార్తా కథనాలు రాస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.